హాయ్ ఫ్రెండ్స్, కుంభకర్ణుడు రామాయణంలోని రామరావణ యుద్ధంలో భయంకరంగా యుద్ధం చేసిన వారిలో కుంభకర్ణుడు కూడా ఒకడు. కుంభకర్ణుడు అనే పేరు తెలియని వారు ఉండరనే చెప్పాలి. సాధారణంగా ఎవరైనా ఎక్కువ సమయం నిద్రపోయినా, ఎక్కువ తిన్నా కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావు లేదా కుంభకర్ణుడిలా తింటున్నావు అని అంటుంటారు. అసలు కుంభకర్ణుడు ఎవరు? అతను ఎందుకని అంతలా నిద్రపోతాడు, ఎందుకని అంతలా తింటాడు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేటింగ్గా ఉంటాయి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రలో ఉండి ఒకరోజు మెలకువతో ఉండి 1000 మంది తినే తిండిని ఒక్కడే తినేస్తాడని రామాయణంలో చాలా వినే ఉంటాం. కానీ దాని వెనుక కారణం మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. అసలు కుంభకర్ణుడు ఎందుకు అలా చేస్తాడు? కుంభకర్ణుడు రావణుడికి తమ్ముడు. ఎంతో శక్తి, బలపరాక్రమాలు ఉన్నవాడు. కుంభకర్ణుడు విశ్రవసుమనుకు, కైకసి దంపతులకు అసుర సంధ్య సమయంలో పుట్టాడు. కుంభకర్ణుడు బలిచక్రవర్తి మనవరాలు అయిన వజ్రజ్వాలను వివాహం చేసుకున్నాడు. ఇతనికి 2 కుమారులు. మొదటివాడి పేరు కుంభుడు, రెండవ వాడి పేరు నికుంభుడు. కుంభకర్ణుడు 600 మంది దానవుల పొడవు ఉండి మహాకాయుడు, అంటే చాలా పెద్దగా కనిపిస్తాడు. అంతేకాక తన చేతిలోని శూలం 150 ధనస్సులు కలిపితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఉంటుందని రామాయణ యుద్ధకాండలో వివరించబడింది. ఇక కుంభకర్ణుడు ఆయన నిద్ర గురించి రామాయణ ఇతిహాసంలో అనేక కథలున్నాయి. వాటిలో 2 కథలు మాత్రం మనకు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. అవేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభకర్ణుడు నిద్రకు సంబంధించిన మొదటి కథకు వస్తే, కుంభకర్ణుడి సోదరుడైన రావణుడు అనేక శక్తులను పరమశివుడిని మెప్పించి పొందాడు. దాన్ని చూసిన కుంభకర్ణుడు తన సోదరుల్లాగే తను కూడా ఎన్నో వరాలను, శక్తులను పొందాలనుకున్నాడు. దాంతో బ్రహ్మదేవుడికి మెప్పించి వరాలు పొందాలనుకున్నాడు. కానీ కుంభకర్ణుడు ఏ వరాలు లేనప్పుడే, అంటే కుంభకర్ణుడు సాధారణంగా ఉన్నప్పుడే అతనిని ఎవరూ ఓడించలేకపోయారు. ఇక వరం పొందితే అతనికి ఉండే బలంతో ఎలాంటి ఘోరాలు జరుగుతాయో అని దేవతలంతా భయపడ్డారు. దాంతో కుంభకర్ణుడికి వరాలు ఇవ్వవద్దని అంటూ బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు. కానీ బ్రహ్మ మాత్రం తన భక్తులు ఏం కోరితే అది ఇస్తానన్నాడు. కానీ వరం అడిగేటప్పుడు కుంభకర్ణుడి నోటిని నియంత్రించడం మాత్రం దేవతలే తీసుకోవాలంటాడు. ఆ సమయంలో సరస్వతీదేవి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. బ్రహ్మదేవుడు కుంభకర్ణుని వద్ద ప్రత్యక్షమైనప్పుడు కుంభకర్ణుడు వరాన్ని అడుగుతున్నప్పుడు అతని నాలుకను తనకు 6 నెలలు నిద్ర, ఒకరోజు భోజనం కావాలి అని అడిగేలా చేస్తుంది. దాంతో అప్పటి నుండి వర ప్రభావం వల్ల కుంభకర్ణుడు 6 నెలలు నిద్ర, ఒకరోజు భోజనం చేసేలా మారాడని చెబుతుంటారు. అలాగే రెండో కథ ప్రకారం, వాల్మీకి రామాయణ యుద్ధకాండ ప్రకారం సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు శ్రీరాముడు సీతమ్మను తీసుకురావడానికి బయలుదేరుతాడు. అలా లంకకు వచ్చిన శ్రీరాముడితో రావణుడి మరో సోదరుడు విభీషణుడు ఎదురై తన సోదరుడు బలం గురించి వివరిస్తాడు. అలాగే అదే సమయంలో తన మరో సోదరుడైన కుంభకర్ణుడి గురించి కూడా వివరిస్తాడు. విభీషణుడు కుంభకర్ణుడి గురించి కొన్ని విషయాలు చెప్తాడు. ప్రపంచంలో కుంభకర్ణుడి అంత భారీ కాయుడు మరొకడు లేడని, అతని శూలం పట్టుకొని వచ్చినప్పుడు మృత్యువుని చూస్తామన్నాడు. అలాగే అతను పుట్టగానే కనిపించిన జంతువులను, మనుషులను తినేసేవాడని, బారి నుండి అందరినీ కాపాడడానికి ఇంద్రుడు కుంభకర్ణుడితో యుద్ధానికి దిగి ఇంద్రుడు తన వజ్రాయుధంతో కుంభకర్ణుడిని కొడతాడు. దాంతో కోపగించిన కుంభకర్ణుడి ఆవేశం కట్టలు తెంచుకొని ఇంద్రుడి వాహనమైన ఐరావతం దంతాన్ని విరిచి దాంతో ఇంద్రుడిని కొడతాడు. దాంతో ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పగా కోపంతో బ్రహ్మదేవుడు కుంభకర్ణుని చనిపోయినట్టుగా నిద్రిస్తాడు అని శపిస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న రావణాసురుడు తన తమ్ముడికి శాప విమోచనం చేయమని కోరుకుంటాడు. దాంతో బ్రహ్మదేవుడు, నీ తమ్ముడు 6 నెలలు నిద్రపోతాడు, ఒకనాడు మాత్రమే మేల్కోతో ఉండి మళ్ళీ 6 నెలలు నిద్రపోతాడని శాప విమోచనం చేశాడట. అలాగే అతని నిద్రకు ఆటంకం కలిగించినప్పుడు చాలా బలహీనంగా అవుతాడని, ఆ సమయంలో అతనికి మరణం ఉంటుందని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇలా శ్రీరాముడికి భీషణుడు చెప్తాడు. తర్వాత రామాయణ యుద్ధం మొదలైన తర్వాత స్వయంగా రావణుడు యుద్ధానికి వచ్చాడు. అయితే రావణుడికి భంగపాటు తప్పలేదు. దాంతో లాభం లేదని సోదరుడైన కుంభకర్ణుడిని నిద్రలేపమని తన అనుచరులతో చెప్తాడు. దాంతో వాళ్ళంతా కుంభకర్ణుడిని నిద్రించే భవనానికి బయలుదేరుతారు.
కుంభకర్ణుడు నిద్రలో తీసే శ్వాస వల్ల చెవులు చిల్లులు పడ్డాయి. నోటి నుండి వచ్చే గాలికి సైనికులంతా ఎగిరెగిరి పడ్డారు. ఈ క్రమంలో కుంభకర్ణుడిని నిద్రలేపడానికి చాలా కష్టంగా మారిందట. దాంతో సైనికులంతా మేళ తాళాలతో డప్పులతో శబ్దాలు చేస్తూ ముక్కులో శూలాలు గుచ్చి రెప్పలు తెరవడానికి నలుగురు ప్రయత్నించారట. చెవుల వద్ద ఏనుగులతో అరిపించారట. కేవలం కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి సైన్యమంతా యుద్ధం చేసినట్టు అలసిపోయారట. మొత్తానికి కుంభకర్ణుడు నిద్ర లేచాడు. లేవగానే ఆకలి ఆకలి అని అరిచాడట. 1000 మంది తినే భోజనాన్ని ఒక్కడే తినేశాడట. అయినా కూడా సైనికుల మాటను వినకపోవడంతో స్వయంగా రావణుడే వచ్చి శ్రీరాముడితో యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పాడట. కుంభకర్ణుడు ఎంత బలవంతుడో నిద్రల నుండి లేవడం వల్ల అంత బలహీనుడైపోయాడు. అయినా కూడా రాముని సైన్యం వానర సైన్యం నియంత్రించలేకపోయింది. దాంతో స్వయంగా శ్రీరాముడే వాయువస్త్రంతో కుంభకర్ణుడి ఒక చేతిని, ఐంద్రాస్త్రంతో మరొక చేతిని నరికివేశాడు. అలాగే మరో 2 బాణాలతో కాళ్ళను కూడా నరికేశాడు. చేతులు కాళ్ళు విరిగినా కూడా కుంభకర్ణుడు ముందుకు దూసుకు వస్తూ ఉన్నాడు. దాంతో రాముడు ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని అంతం చేస్తాడు. కుంభకర్ణుడు మరణించి అతని శరీరం కింద పడినప్పుడు అనేక వానరులు, అసురులు అతని శరీరం కింద పడి మరణించారట. కుంభకర్ణుడు రామ లక్ష్మణులను ఓడించలేక యుద్ధంలో మరణించాడు. రామాయణంలో కుంభకర్ణుడు అందరికీ గుర్తుండడానికి కారణం అతని అతి నిద్ర, ఎక్కువగా తినడం అని చెప్పవచ్చు. మీకు రామాయణంలో ఎక్కువగా ఏ క్యారెక్టర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.